రెయిన్బో ఆనందాలయ వాస్తవ కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ప్రోగ్రాం లేని అహం బ్రహ్మాస్మి గురించి తెలుసుకుందాం. అహం బ్రహ్మాస్మికి స్త్రీ పురుష లింగ భేదాలు ఎక్కడ ఆపాదించబడలేదు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులకి ప్రతి దానికి ఆడ మగ అనేటటువంటి ప్రోగ్రాం చేసుకున్నారు. జీవనాన్ని కొనసాగించడానికి మంచి విషయమే, కానీ దానిలోనే పక్షపాతం ప్రారంభమైంది. అది వేరే విషయం. లిఖించబడిన అహం బ్రహ్మాస్మియే నమః నిరంతరాయంగా ఉన్నటువంటి అద్భుత మహాద్భుత మహోన్నతమైన ఆ ప్రకృతి యొక్క శక్తులు ఒకటి అయి ఉన్నవి, ఏకమై ఉన్నవి. ఆ ప్రకృతి నుంచి ఉద్భవించిన అనేక దైవభావాలు, దైవ జ్ఞానాలు, దైవ గ్రంథాలు అనేకం ప్రపంచంలో ఉన్న అహం బ్రహ్మాస్మిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నంలో ప్రతి మనిషిని వారి పాదాల దగ్గర, దైవాలు అనుకునే వారి పాదాల దగ్గర నమస్కరింప చేయడం జరిగింది. ఆ నమస్కారం అహం బ్రహ్మాస్మితో చేయించుకోవాలని, ఆ నమస్కారం వాస్తవ దైవశక్తి అయినటువంటి ప్రతి మనిషితో పొందాలి అని జరిగిన ప్రోగ్రాం యొక్క ప్రయత్నమే ఇంతమంది దైవాల యొక్క రాక, ఇన్ని దైవాల యొక్క కల్పన, ఇన్ని గ్రంథాల యొక్క సంచలనం. ఈ గ్రంథాలు, దైవాలు, ప్రోగ్రామ్స్, ఆశలు, కోరికలు, మనిషి ఏర్పరచుకున్న అనేకమైన విషయాలు అహం బ్రహ్మాస్మిని ఆపలేవు. అహం బ్రహ్మాస్మిని ఆపలేవు. నీలో ఉన్న అహం బ్రహ్మాస్మిని నెరవేర్చుకున్న ప్రోగ్రాం ఆపలేదు. నీవేర్పరచుకున్న ప్రోగ్రాం ఆపలేదు. అనేక కట్టుబాట్లు, సంప్రదాయాలు, అనేకమైనటువంటి గందరగోళ విషయ కూడికలు, జీవన విధానం నీ లోపల ఉన్న చైతన్యాన్ని, అహం బ్రహ్మాస్మిని నిలువరింపలేవు. నీ శరీరానికి ఉన్నటువంటి నీ ప్రాణమే నీలో ఉన్నటువంటి ఆ మహా అద్భుతాన్ని ఆపలేదు. అది గమనించండి. మనిషికి మరణం తథ్యం, మరణానంతరం వాస్తవం మహాతథ్యం. దీనికి తెలివిగలిగిన అటువంటి ఆధ్యాత్మికులు శివైక్యం అయ్యాం అని కొందరు అంటే, పరమాత్మలో లీనమయ్యామని మరికొందరంటే, పుణ్యలోకాలకు పుణ్య ప్రదేశాలకు వెళ్ళిపోయామని మరికొందరు ఉచ్చరిస్తారు. అహం బ్రహ్మాస్మికి ప్రదేశాన్ని, అహం బ్రహ్మాస్మికి ఏ భావాలతో కూడిన లోకాలను ఆపాదించగలిగిన, అందించగలిగిన సామర్థ్యత ప్రపంచంలో దేనికి లేదు. ఈరోజు 2వ పేజీలో మీరు ఈ చరిత్రలో రాస్తూ ఉన్న విషయం, నీలో ఉన్న మహాద్భుతం ఎవరికి వారు హృదయం మీద చెయ్యి పెట్టి మన్నం చెయ్యండి. నాలో ఉన్న అహం బ్రహ్మాస్మికి ప్రోగ్రాం లేదు. నాలో ఉన్న అహం బ్రహ్మాస్మికి ప్రోగ్రాం లేదు. నాలో ఉన్న అహం బ్రహ్మాస్మికి ప్రోగ్రాం లేదు. నేనై ఉన్న అహం బ్రహ్మాస్మికి ప్రోగ్రాం లేదు. ఇప్పటి వరకు ప్రతి జీవికి, ప్రతి మనిషికి ప్రోగ్రాం ఉంది, కానీ వాస్తవ అహం బ్రహ్మాస్మికి ప్రోగ్రాం లేదు. ఇది 2వ రోజు. మీరు మీ చరిత్ర మీదై ఉన్న వాస్తవ మీకు అహం బ్రహ్మాస్మి అయి ఉన్నారు. వాస్తవ అహం బ్రహ్మాస్మికి ప్రోగ్రాం లేదు. అహం బ్రహ్మాస్మి అయి ఉన్న మీకు ప్రోగ్రాం లేదు. మాట ఒకటే, కానీ చాలా విషయం ఉంది అందులో. సరే, కళ్ళు తెరవండి. మాట ఒకటే, ప్రోగ్రాం లేదు అని. చాలా విషయం ఉంది అందులో. ఉదయం నుంచి రాత్రి వరకు అజమాయిషీ చేస్తుంది ప్రోగ్రామే. ఉదయం నుంచి రాత్రి వరకు మనల్ని అనుసంధానిస్తూ హెచ్చుతగ్గుల జీవన విధానంలో, ఒడిదుడుకులలో మనం బాధపడేలాగా చేస్తున్నది ఈ ప్రోగ్రామే, ప్రాణమే. అహం బ్రహ్మాస్మిని పట్టుకోలేదు అని అంటే, ఈ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పట్టుకుంటాయా నీకు? నీతో ఉన్న సమస్యలు అవి ఏవైనా కావచ్చు, అహం బ్రహ్మాస్మియే కావచ్చు అనే ఆ మహాద్భుతాన్ని పట్టలేవు, ఆపజాలవు, బంధించలేవు, నిలువరించలేవు. 1,000,000 మంది నిన్ను వెళ్ళం అన్నా మనలో ఉన్న ప్రాణము మనల్ని బతిమలాడి బామాలాడి ప్రారంభమై వెళ్ళడానికి సిద్ధమై పడిన ఆ అద్భుత మహాద్భుత అహం బ్రహ్మాస్మిని ఆపలేవు. ఇదొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రాణాధారమైన జీవశక్తులైన మహాద్భుత ప్రాణశక్తుల వెల్లువ పంచమహాద్భుతాలు కూడా ఆ అహం బ్రహ్మాస్మిని ఆపలేవు. నీలో ఉన్న అత్యద్భుతమదే. మనలో ఉన్న ఆ అత్యద్భుతాన్ని ఏది ఆపలేదు. మరి ఈ దుఃఖాలు, సాగర సంగమాలు, ఈ శోకతత్వ జీవన విధానము
వేదనలు, రోదనలు, రోగాలు, రొప్పులు ఇవన్నీ ఈ వాస్తవ చైతన్యాన్ని ఆపగలవా? 365 రోజులు జీవితకాలం బ్రతికి ఉన్నంత వరకు ప్రోగ్రాం అయిపోయింది. ఇంతవరకు నా మొగుడు, ఈమె నా పెళ్ళాం, మీరు నా పిల్లలు, ఇది నా ఇల్లు, రోదసీలోకి వెళ్ళినటువంటి వ్యోమగాములు ఎవరైతే ఉన్నారో వారికి భూమి చిన్ని కోడిగ్రుడ్డులాగా కనిపిస్తూ ఉంటుందట. ఇంత సువిశాలమైనటువంటి 100 కోట్ల మంది, ఇంత ప్రాంతం కలిగిన, ప్రదేశం కలిగిన భూమి అలా ఉంటే, నాది అనుకునే భావనలో ఉన్న నీ జీవితం, నీ కుటుంబం, నీ ఇల్లు ఎంత? దానికా ఇంత చింత? నీ ముందున్న విషయం ఎంత? నీలో ఉన్న వాస్తవం ఎంత? నీకున్న చింత ఎంత? వీటిని పోల్చుకోండి. నీ ముందున్న విషయం ఎంత? నీలో ఉన్న సామర్థ్యత కలిగిన వాస్తవం ఎంత? నీలో నడుస్తున్న చింత ఎంత? దాని గురించిన భావన, భయం, బాధ ఎంత? దేనికి లక్ష్య పెడతావు? నీలో ఉన్న చింతన, నీలో ఉన్న వింతన దేనిని లక్ష్య పెడతావు? దేనికి విలువ ఇస్తావు? ఏది ఆపగలదు? నీలో ఎంతో ఉన్న మహాద్భుతాన్ని ఏది ఆపగలదు? తేలికగా, హాయిగా, అద్భుతంగా, మహాద్భుతంగా ఉండండి. 2వ రోజు చరిత్ర రాసుకున్న విషయం, మీ చరిత్రలో, మీ పుస్తకంలో, మీ గ్రంథంలో మీరు రాసుకున్న 2వ విషయం, నాలో ఉన్న అహం బ్రహ్మాస్మికి ప్రోగ్రామే లేదు. నాలో ఉన్న అహం బ్రహ్మాస్మికి ప్రోగ్రాం లేదు. అహం బ్రహ్మాస్మియే నమః. అహం బ్రహ్మాస్మియే నమః. గురువుగారి పాద పద్మాలకు నమస్సుమాంజలులు. అందరికీ నమస్తే అండి.